ఒక 70 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక లక్షనే ఖర్చు పెట్టమని, ఒక ఫ్రీగా ఖర్చు పెడతారేమో చూద్దాం. ఖర్చు పెట్టలేరు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ సర్పంచుల యొక్క పెండింగ్ నిధులు మీరు వెంటనే విడుదల చేయండి. గ్రామాలను పారిశుద్ధ కార్మికులను కూడా మీరు గుర్తించండి. ఎందుకంటే వాళ్ళ జీతాలు అన్నీ సక్రమంగా ఇవ్వండి, మాకు వచ్చే ఫండ్స్ మాకు ఇవ్వండి. ఇచ్చినట్లయితే గ్రామాలు ఆ విధంగా మళ్ళీ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి చెప్తున్నాము, సర్పంచులను ఆదుకోండి. పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లు తొందరనే పెట్టండి. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుండేది. ఆ రోజు గాంధీ మహాత్ముడు అన్నాడు, గ్రామాలే పట్టుకొమ్మలు, దేశానికి వాళ్ళే వెన్నెముక లాంటి వాళ్ళు అన్నారు. కాబట్టి ఫస్ట్ గ్రామాల మీద దృష్టి పెట్టండి, పేద ప్రజల మీద దృష్టి పెట్టండి మీరు. అంతేగాని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఊపుడు ఉపన్యాసాలు దంపులు దంచడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్రజలకు మనం ఏం చేసినాం అనేటువంటిది అయితే ఉండాలి. ఏ నాయకుడైనా సరే, మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలకి ఎంతవరకు పోతున్నాయి మనం ఇచ్చినటువంటి పథకాలు అనేటువంటి దాన్ని వెరిఫికేషన్ ప్రతి గంటకి ప్రతిరోజు వెరిఫికేషన్ చేయాలనేటువంటి నేను చెప్తున్నాను. కాబట్టి సర్పంచ్లను మీరు బిల్లులను ఇచ్చి తొందరలో మరి ఆదుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడాలని కోరుచు ముగిస్తున్నాను.